మొదటగా మన V55 న్యూస్ ఛానల్ చూసేటువంటి వాళ్ళు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణలో వచ్చేసి బీఆర్ఎస్ పార్టీలో కీలకమైనటువంటి వ్యక్తి వచ్చేసి హరీష్ రావు అని మనకు స్పష్టంగా కూడా చూసాము. అదేవిధంగా మనకు తెలుసు అనమాట. ఎందుకంటే అసెంబ్లీలో అంత గడగడగా మాట్లాడే వ్యక్తి హరీష్ రావు అనేది కూడా మనము ఇదివరకు చాలా సందర్భాలలో కూడా చూసాము. అయితే హరీష్ రావు గారు వచ్చేసి ఇప్పుడు బీజేపీ పార్టీలోకి పోతున్నాడు. ఆయనతో పాటు దాదాపుగా 10 నుంచి 15 మంది ఎమ్మెల్యేలను కూడా తీసుకెళ్తున్నాడు అని అయితే గత 10-15 రోజుల నుంచి కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుందన్నమాట. సో ప్రధానంగా ఈ యొక్క వీడియో చేయడానికి ప్రధానమైన కారణం అదే అనమాట. అసలు హరీష్ రావు గారు బీజేపీ పోయే ఆలోచన ఉందా, నిజంగానే 17 మంది ఎమ్మెల్యేలతో ఆయన ప్లాన్ చేస్తున్నాడా అనేది ఇప్పుడు మనము సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం మాట్లాడుకుంటే, సో ఇప్పటి వరకు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో వచ్చేసి చాలా మంది ఎమ్మెల్సీలు, కొంతమంది అదేవిధంగా బీఆర్ఎస్ సంబంధించినట్టు కొంతమంది నేతలు కూడా కాంగ్రెస్ పార్టీకి కొన్ని పార్టీలకు కూడా వెళ్ళినటువంటి విధానం మనము చూసామన్నమాట. అయితే కీలకమైనటువంటి వ్యక్తి హరీష్ రావు మటుకు బీజేపీలోకి చేరితే మటుకు డెఫినెట్గా వచ్చేసి బీఆర్ఎస్ పార్టీకి వచ్చేసి సగం బలం తగ్గినట్టునే. ఎందుకంటే ఆయన ఒక కీలకమైనటువంటి వ్యక్తి. ఆయన బీఆర్ఎస్ కి ఎంత ముఖ్యమో మనము చూసామనేది కూడా మనము స్పష్టంగా కూడా గమనించామన్నమాట. ఇప్పుడు తెలంగాణలో వచ్చేసి కేటీఆర్ గారు ఏ విధంగా మనకి బీఆర్ఎస్ పార్టీకి ఎంత ప్రాధాన్యత ఉంటుందో, ఆ తర్వాత వచ్చేసి కూడా ఆయన పొలిటికల్ బీఆర్ఎస్ పార్టీలో ఆయనకి నెక్స్ట్ ఉంటుంది అనేది మనము స్పష్టంగా కూడా గమనించాము. అయితే తాజాగా వచ్చేసి బీజేపీ పార్టీలోకి వెళ్తున్నాడు అని అనేది వచ్చేసి అవాస్తవము అని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు అయితే కరెక్ట్ అయితే ఖండిస్తున్నారు అనమాట. అంటే ఆయన ఏం లేదు, ఎక్కడ ఏ పార్టీకి అయితే వెళ్ళడం లేదు. సో ఆయన డెఫినెట్లీగా బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటాడు. కావలసి బీజేపీ పార్టీ తమ పార్టీ పుంజుకోవాలనే కాన్ఫిడెన్స్ తోనే ఈ విష ప్రచారం జరుగుతుంది అనేది అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు అయితే అంటున్నారనమాట. అయితే ఈ విషయంపై అయితే కూడా మన హరీష్ రావు గారు వచ్చేసి ఎక్కడ కూడా ఈ యొక్క విషయంపై, అంటే వేరే పార్టీలకు వెళ్తున్నాను అనే విషయంపై కూడా ఇంత ప్రచారం జరుగుతున్నా కూడా ఆయన ఎక్కడ కూడా ఇన్ని రోజుల్లో కూడా ఒక మాట కూడా ఈ యొక్క విషయంపై కూడా మాట్లాడినటువంటి విధానం అయితే లేదు అనేది కూడా మనము ఇదివరకు గత 15 రోజుల నుంచి కూడా మనం చూస్తున్నాం అనమాట. సో ఇది బీఆర్ఎస్ పార్టీ నుంచి హరీష్ రావు గారు అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా బీజేపీ పార్టీలో చేరే అవకాశం అయితే లేదు. ఆయన కంపల్సరీగా బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటాడు. ఆయన బీజేపీ పార్టీలో చేరుతాడు అనే మాట అయితే అవాస్తవం అనేది మనము స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు అనమాట. సోషల్ మీడియాలో వస్తున్నటువంటి అవాస్తవాలు అది నిజం కాదనేది నా యొక్క అభిప్రాయం. ఈ యొక్క వీడియోపై మీ యొక్క అభిప్రాయం కామెంట్ తెలియజేయండి. అదేవిధంగా ఈ యొక్క విషయంపై కూడా క్లారిటీగా హరీష్ రావు గారు కూడా ఒక క్లియరెన్స్ చేస్తే కూడా ప్రజల్లో కూడా ఒక అవగాహన వస్తుంది అనేది నా యొక్క అభిప్రాయం. సో ఈ యొక్క వీడియోపై మీ యొక్క అభిప్రాయం కామెంట్ సెక్షన్ కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ.